నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇప్పుడంతా ఏపీలో టీడీపీకి సంబంధించి చూస్తే లోకేష్ యోగాళం పాదయాత్రకు సంబంధించి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బిల్డప్ చేసుకున్నటువంటి ఇమేజ్కి సంబంధించి చూస్తే పెద్ద ఎత్తున అధికార పక్షంలోనూ అలాగే సొంత పార్టీకి సంబంధించి కూడా లోకేష్ నాయకత్వానికి సంబంధించి కొంత టాక్ ఏర్పడిన పరిస్థితి ప్రజల్లో కూడా. దీనికి సంబంధించి మనతో ఉన్నారు తాడికొండ నియోజకవర్గం సీనియర్ టీడీపీ లీడర్ తోకల రాజవర్ధన్ గారు. ప్రస్తుతం ఆఫ్టర్ యోగాళం పాదయాత్ర అలాగే బిఫోర్ యోగాళం పాదయాత్రకు సంబంధించి చూస్తే కనుక లోకేష్ యొక్క తీరుకు సంబంధించి లోకేష్ యొక్క ఇమేజ్కి సంబంధించి ఎలా భావిస్తున్నారు పార్టీలో లీడర్స్ అనేటటువంటిది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే, రాజవర్ధన్. నమస్కారం. బిఫోర్ యోగాళం ఆఫ్టర్ యోగాళానికి సంబంధించి మీరేం చెప్తారు లోకేష్కి సంబంధించి? సార్, మన లోకేష్ గారిని కనుక మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే వేణు గారు, లోకేష్ గారు అనే ఒక వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, చాలా ఇంటెలిజెంటు. ఇతను బలపడితే రాబోయే 40-50 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నాయకత్వం డెవలప్ చేసుకోవడం కష్టమని గ్రహించినటువంటి ఇతర పార్టీ నాయకులు, ముఖ్యంగా వైసీపీ పార్టీ నాయకులు లోకేష్ గారు ఇన్వాల్వ్మెంట్ లేని సందర్భాల్లో కూడా లోకేష్ గారిని వ్యక్తిగతంగా కుటుంబ వ్యవస్థ ప్రకారం ఆయన యొక్క శరీరాకృతిని బట్టి, ఆయన యొక్క మాట తీరుని బట్టి, ఆయన యొక్క వర్ణం, రంగు అన్నీ, అతని డ్రెస్ సెన్స్ అన్నిటిని కూడా పేరున మెన్షన్ చేస్తూ అనరాని బూతులు అనేసి మానసికంగా సైకలాజికల్గా లోకేష్ గారిని ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. అది ఏదైతే వీళ్ళు నిందలు అనేటువంటి రాళ్ళు విసిరారో ఆ రాళ్ళునే పునాది రాళ్ళుగా వేసుకుని ఆయన లోకేష్ గారు ఆ విమర్శలు అనేటువంటి రాళ్ల మీదే గోడ కట్టుకొని ఈ రోజున ఒక పెద్ద బిల్డింగ్ని ఏర్పరచుకున్నాడు ఆయన. అంటే లోకేష్ బాబు నాయకత్వాన్ని ఈరోజు కనుక మనం అబ్జర్వ్ చేస్తే యువగళానికి ముందు యువగళానికి తర్వాతగా చూడవచ్చు. ఎందుకంటే యువగళానికి ముందు ఎప్పుడైనా ఆయన ఫారిన్ లాంగ్వేజ్లో విద్య అభ్యసించి రావడం వల్ల కానీ, లేదా పుట్టినప్పటి నుంచి ఆయన పెరిగినటువంటి వాతావరణం కానీ, ఆ తెలుగు మీద ఆ పట్టు కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల చిన్న ఆ యొక్క మీనింగ్స్ తప్పులు దొరికిన వాటిని కూడా వీళ్ళు భూతద్దాల్లో పెట్టి చూపించారు. ఇవాళ అదే లోకేష్ గారు ప్రెస్ మీట్ పెడితే ఈవెన్ రిపోర్టర్స్ కూడా ఆయనని ప్రశ్నలు అడగటంలో కూడా భయపడుతున్నాం, లేకపోతే ఇబ్బంది పడితే పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ప్రెస్ మీట్ అంటే ఆడుకుంటున్నాడు ఇవాళ. అంటే ఆయన శరీరాకృతిని ఆయన కంట్రోల్ చేసుకున్నాడు, ఆయన యొక్క వాక్చాతుర్యాన్ని ఆయన మెరుగుపరుచుకున్నాడు. అలాగే ఈ వైసీపీ మూకలు చేస్తున్నటువంటి దాడుల్ని, ఈ మానసిక ఈ యొక్క విమర్శల్ని తిప్పికొట్టే విషయంలో కానీ లోకేష్ గారు 100% సక్సెస్ అయ్యారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇవాళ లోకేష్ గారు పుట్టినరోజుని సెలబ్రేట్ చేయడానికి మేము కూడా ఉన్నామయ్యా అని ఆయన దృష్టికి పరిచయం చేసుకోవడానికి ఎంతోమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఎన్ఆర్ఐలు, కార్యకర్తలు, గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులందరూ కూడా పోటీలు పడి ఈరోజు లోకేష్ గారి బర్త్డేని వివిధ కార్యక్రమాల ద్వారా వివిధ రకాలుగా సెలబ్రేట్ చేయడం జరిగినది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు మరిచిపోయే విధంగా నడిపిస్తాడు, అభివృద్ధి చేస్తాడు అనడంలో నాకు ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే లోకేష్ గారిని అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఈజ్ ఏ జెంటిల్ మ్యాన్. అండ్ ఎవరైతే ఈ రౌడీ మొక్కలుకున్నారో మీ అందరి తాటా తీస్తాడు. ఎవరైతే ఈ బ్యూరోక్రసీ, ఈ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కినటువంటి ఆఫీసర్స్ ఉన్నారో మీ తాటా తీస్తాడు, అందరి లెక్కలు తెలుస్తాడు. ఒక కేజీఎఫ్ సినిమాలో హీరో యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో మంచికి మంచి, చెడుకు చెడు అనే విధంగా లోకేష్ అన్న రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వాన్ని కనబరుస్తాడని మీ అందరికీ నేను మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను. రాజవర్ధన్ గారు, మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు సాక్షాత్తు నరేంద్ర మోడీ సైతం గుంటూరు వచ్చినప్పుడు లోకేష్ పేరు ప్రస్తావిస్తూ ఆయన ఏదైతే ప్రసంగం చేసినటువంటి పరిస్థితి. అప్పట్లో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అనేటటువంటిదే అందరిలో ఒక ముద్ర పడినటువంటి పరిస్థితి, పేరుగా పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం లోకేష్ కంటూ ఒక స్థానం ఉంది రాష్ట్రంలో. లోకేష్ అనేటటువంటిది ఒక బ్రాండ్ క్రియేట్
క్రియేట్ అయింది ఆ పేరు అనేటటువంటిది మీరు ఎలా చెప్తారు? సరే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, గొప్ప నాయకుడు, ప్రపంచంలోనే అత్యున్నత నాయకుల్లో కొద్ది మందిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యం, ఈరోజు మా తెలుగుదేశం పార్టీకి ఒక నమ్మకం, రాబోయే భావితరాల భవిష్యత్తుకి ఒక ఆస్తి, రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక ఆశాకిరణం ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీ నారా లోకేష్ అన్న. ఎందుకంటే పోయిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే పొంది అత్యంత ఘోర పరాజయాన్ని పొంది ఉన్న క్రమంలో ఈ దుండగుల మీద, ఈ యొక్క పనికిమాలినటువంటి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడి నిలబడి తట్టుకొని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి, కేడర్లో మనోధైర్యాన్ని నింపి ఈరోజు తెలుగుదేశం పార్టీకి 24 ఎన్నికల్లో 170 సీట్లు వస్తాయా, 160 సీట్లు వస్తాయా అనే స్థాయికి తెలుగుదేశం పార్టీ ఎదిగింది అంటే కేవలం నారా లోకేష్ అన్న నాయకత్వ పటిమ, ఆయన పోరాట పటిమే కారణం. ఇవాళ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారు అనే స్థాయి నుంచి ఈరోజు లోకేష్ గారు వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పించుకునే స్థాయికి లోకేష్ గారు ఎదిగాడు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి అంశం. రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప నాయకుడిగా, గొప్ప ముఖ్యమంత్రిగా పరిపాలన అందించబోతున్నాడు అనేది సుస్పష్టం. సార్, రాజవర్ధన్ గారు ప్రస్తుతం ఏదైతే ఏ రంగంలోనైనప్పటికీ కూడా చూసుకుంటే ఒక పుత్రోత్సాహం అనేటటువంటిది పుత్రుడు జన్మించినప్పుడే కాదు, అతను తనకు తను ఏదైతే ఒక పేరు తెచ్చుకోగలిగినప్పుడు, ప్రజల్లో కూడా మంచి ప్రశంసలు అందుకున్నప్పుడే తండ్రికి నిజమైనటువంటి ఒక పుత్రోత్సాహం అనేటటువంటిది అది ఇప్పుడు చంద్రబాబుకు ఉందని మీరు చెప్పగలరు? ఖచ్చితంగా అండి. ఈరోజు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బనాయించి మొన్న 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధించి ఉన్నప్పుడు మా నాయకుడు ఒక్క క్షణం కూడా పార్టీ గురించి కానీ, కుటుంబం గురించి కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యకర్త గురించి కానీ బాధపడకుండా జైల్లో శిక్ష అనుభవించాడు అంటే దానికి కారణం, దానికి నమ్మకం మా నారా లోకేష్ అన్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, నా బిడ్డ లోకేష్ గారు నా కుటుంబాన్ని కాపాడుకోగలడు, నా కుటుంబానికంటే ఎక్కువైనటువంటి తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకోగలడు, అందుకు సంబంధించినటువంటి విజను, తెలివితేటలు, ఆ యొక్క పటిమ అన్నీ కూడా నా బిడ్డలో ఉన్నాయి అని గ్రహించి ఆ రోజు ఆయన ఆ 53 రోజులు తప్పుడు కేసులో కూడా లోపల ధైర్యంగానే ఉండగలిగాడంటే ఆ ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం మా నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ అన్న అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. ఏదైతే సీనియర్ టీడీపీ లీడర్గా ఉన్నారు, మీరు కూడా రాజధాని తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి కంటెస్టెంట్గా ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఈసారి లోకేష్ పుట్టినరోజు టీడీపీ అధికారంలో ఉండి చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఏ మేరకు ఉంటుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తారు? ఖచ్చితంగా అండి. 2024 జనవరి 23వ తారీఖున ప్రతిపక్షంలో ఉండి మా యువనాయకుడు పుట్టినరోజును మేము ఈరోజు జరుపుకోవడం జరిగినది. రాబోయే 2025వ సంవత్సరం జనవరి 23వ తారీఖున మా యువనాయకుడు నారా లోకేష్ అన్న పుట్టినరోజుని అధికార పక్షంలో ఉండి ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోబోతున్నాము. అందులో ఎటువంటి డౌటు లేదు. అత్యధిక మెజారిటీతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసినటువంటి ఉమ్మడి అభ్యర్థులు అధికారంలోకి రాబోతున్నారు. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మా యువనాయకుడు నారా లోకేష్ గారు పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటిని 2 కళ్ళతో చూసుకుంటూ అభివృద్ధి పదంలో నడపబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
థ్యాంక్ యూ సార్ రాజవర్ధన్ గారు. ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో ఒక టీడీపీకి సంబంధించి చూస్తే కనుక గతంలో చంద్రబాబు కుమారుడిగా మాత్రమే పేరున్నటువంటి లోకేష్ ఏదైతే యోగాళం పాదయాత్ర తరువాత ఒక ఓన్ ఇమేజ్ని బిల్డప్ చేసుకున్న పరిస్థితి ఉంది. పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా లోకేష్ నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని రాజవర్ధన్ గారు చెప్తున్నారు. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.